యూనో ఇజ్రాయిల్ మనతో చేయి కలపడానికి ముందుకొస్తున్నా సరే, మనం దాన్ని రికగ్నైజ్ చేసి రియాక్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నాం. సరే, టైం తీసుకున్నాం. వన్స్ కాల్ తీసుకున్న తర్వాత ఫ్రెండ్షిప్ అయినా ఓపెన్గా చేశామా? లేదు. కొంచెం నర్మగర్భంగా డిప్లొమాటిక్గా వ్యవహరిస్తూ వచ్చాం. వేరియస్ రీజన్స్. ఈ 77 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్లో 2 అకేషన్స్లో మాత్రమే మనం ఓపెన్గా ఫ్రెండ్షిప్ చేసాం ఇజ్రాయెల్ తోటి. అదర్వైజ్ డిప్లొమాటిక్గా అంటి ముట్టనట్టుగా, ఒక్కొక్కసారి పట్టనట్టుగా ఇట్లా వ్యవహరిస్తూ వచ్చాం. కానీ రైట్ నౌ ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలు చాలా గట్టిగా ఉన్నాయి. దానికి కారణం లేకపోలేదు. జూవిష్కి ఇండియన్స్కి హిస్టారికల్ టైస్ కొన్ని వందల ఏళ్లగా ఉన్నాయి. ఇదే విషయాన్ని అటు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, అటు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళ పార్లమెంట్లో కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్స్ కంటే ఇండియాలో ఉన్న ఇజ్రాయెల్ సంఖ్య ఎక్కువ. మీరు మహారాష్ట్రలో, కేరళలో, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కొన్ని వేల మంది ఇజ్రాయెల్ ఉన్నారు. మన ఇండియన్స్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఎంతమంది ఉన్నారు? మహా అయితే 25,000 మంది ఉంటారు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 40,000. బట్ అంతకంటే ఎక్కువ ఇజ్రాయలీలు ఇండియాలో ఉన్నారు ఎప్పటి నుంచో. సో ఈ టైస్ ఇప్పుడవి కాదు. అందుకే ఇజ్రాయెల్ మనం అంటి ముట్టనట్టుగా ఉన్నా సరే 1967 ఇండియా చైనా వార్ అప్పుడు కానీ, పాకిస్తాన్ తోటి కార్గిల్ కాన్ఫ్లిక్ట్ అప్పుడు కానీ అన్కండిషనల్ మిలిటరీ హెల్ప్ చేసింది. మనం ఇజ్రాయెల్కి ఇచ్చేది ఏమి ఉండదు పెద్దగా. టెక్నాలజీ పరంగా లేకపోతే ఇతరత్ర డిఫెన్స్ పరంగా ఇజ్రాయెల్ ఫార్ అహెడ్ ఉన్నారు మనకంటే. అయినా సరే ఎందుకు ఇజ్రాయెల్ ఇండియా అంటే గ్రాటిట్యూడ్ చూపిస్తుంది తెలుసా మీకు? ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ సపోర్టెడ్ ఇజ్రాయెల్ లైక్ ఎనీథింగ్. ప్రపంచ దేశాలు మొత్తం వెలేసినా సరే ఒక్క భారతదేశం ఇజ్రాయెల్ తోటి నిలబడింది. అందుకనే ఈ మధ్యకాలంలో వారికి జస్ట్ ఒక 2-3 డేస్ బిఫోర్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ వెళ్తే ఎలాంటి వామ్ వెల్కమ్ ఇచ్చారు బెంజమిన్ నెతన్యాహు. సహజంగా ఎవరైనా రిసీవ్ చేసుకుంటారు, బాగానే ఉంది. ఎంత పెద్దవాళ్ళైనా వెళ్ళేటప్పుడు పంపించేస్తారు ఎవరో ఒక అంబాసిడర్ని ఇచ్చి. కానీ ఈవెన్ సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు సైతం నెతన్యాహు ఎయిర్పోర్ట్కి వచ్చి ప్రైమ్ మినిస్టర్ని పంపించారు. అండ్ ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని సైతం ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చారు. అండ్ ఆ సందర్భంగా చెప్పారు కూడా, ఆయన పదే పదే జయహో, వందే మాతరం, జై భారత్ ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఇండియా అంటే ఇజ్రాయెల్కి అంత ఇష్టం. సో ఈ ప్యాచ్కి కారణం ఏంటంటే ఇప్పటిది కాదు, హిస్టారికల్ టైస్, అన్కండిషనల్ సపోర్ట్ ఈచ్ అదర్. ఇది ఇజ్రాయెల్కి ఇండియాకి మైత్రి బంధం అంత గట్టిగా ఉండడానికి కారణం.